పల్నాడు పల్నాడు జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. విశాఖ ఎక్స్ప్రెస్ లో చోరీకి యత్నించారు. రైల్వే పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడంతో దొంగలు పారిపోయారు. పిడుగురాల మండలం తుమ్మల చెరువు సమీపంలో ఘటన జరిగింది. పల్నాడు జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. విశాఖ ఎక్స్ప్రెస్ లో చోరీకి యత్నించారు. రైల్వే పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడంతో దొంగలు పారిపోయారు. పిడుగురాల మండలం తుమ్మల చెరువు సమీపంలో ఘటన జరిగింది. రైట్ గా ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఏదైతే విశాఖ ఎక్స్ప్రెస్ లో దొంగలు హల్చల్ చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే పిడుగురాల మండలం సంబంధించి తుమ్మల చెరువు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఏదైతే మరి ఒక్కసారిగా కూడా దొండగులు ట్రైన్ ఏదైతే మరి 17:15 విశాఖ ఎక్స్ప్రెస్ లో దోపిడీ చేసేందుకు కూడా తీవ్ర ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా పోలీసులు కాల్పులు చేశారు. ఏదైతే కాల్పులకు సంబంధించి మొత్తం 9 రౌండ్లు కాల్పు జరిపారు. ఏదైతే మరి డిఎస్పీ అంకేశ్వరరావు తెలిపిన ప్రకారం ఏదైతే మరి ఇద్దరు ఒక్కసారి 5 రౌండ్లు, అదే విధంగా మరోసారి 4 రౌండ్లు కూడా కాల్పులు జరిపారు. ఏదైతే వేసవి కాలం అవడంతో కూడా దొంగల దోపిడీ కూడా తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఇలాంటి చర్యలకి పాల్పడాల్సి వచ్చినటువంటి పరిస్థితి డిఎస్పీ అంకేశ్వరరావు తెలిపారు. ఏదైతే మరి తెల్లవారుజామున విశాఖపట్నం నుండి భువనేశ్వరి వెళ్లేటువంటి ఎక్స్ప్రెస్ కు సంబంధించినటువంటి రైలు ఘటన ప్రకారం కూడా స్థానికులు కూడా మరి ఏదైతే దోపిడీ చేయడానికి వచ్చినటువంటి దుండగులు ఒక్కసారిగా కూడా పోలీసులు కాల్పులు జరిపినటువంటి నేపథ్యంలో అటు నుంచి కూడా పూర్తి స్థాయిలో పారిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇటీవల కొన్ని సంఘటనలు చూస్తున్నాం. రైలు సంబంధించి కూడా ఎక్కువగా మరి తెల్లవారుజామున నిద్రపోతున్నటువంటి సమయంలో ఎక్కడైతే మరి పిడుగురాల తుమ్మల చెరువు దగ్గర ఆగి ఉంటుందో ఒక్కసారిగా కూడా 5 నిమిషాల సమయంలోనే ఒక్కసారిగా కూడా దోపిడీ చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వ్యూహాత్మక ముందస్తుగా కూడా ఒక రక్కీ నిర్వహించిన తర్వాత పోలీసులు అక్కడ ఎవరైతే లేని సమయంలో చూసి ఇలాంటి దాడులకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో మరొక దుండగులు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా పోలీసులు ఇలాంటి చర్యలు తీసుకున్నారు. కాల్పులు 9 రౌండ్లు కాల్పులు జరిపినటువంటి నేపథ్యంలో కూడా డిఎస్పీ అటు ఏదైతే మరి ఉన్నత అధికారులకు కూడా వివరించారు. ఎందుకంటే ఖచ్చితంగా కాల్పులు జరిపినప్పుడు ఉన్నతాధికారులకి వివరించాల్సి ఉంటుంది ఎందుకు ఆ సమయంలో కాల్పులు జరపాల్సి వచ్చింది. అయితే దీనిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా డిఎస్పీ వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దుండగులు పూర్తి స్థాయిలో కూడా మరి పట్టుకునేటువంటి ప్రయత్నం జరిగినప్పటికీ కూడా అటు పారిపోయినటువంటి నేపథ్యంలో పోలీసులు వెల్లడించారు. ఏది ఏమైనా అటు పిడుగురాల తుమ్మల చెరువులు జరిగినటువంటి కాల్పుల కలకలం కూడా ఇటు పల్నాడు జిల్లాలో ఒక సంచలనంగా మారింది. అనిల్. రైట్ రమేష్, థ్యాంక్ యూ.